విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఎగురాజుపాలెం, దిగురాజుపాలెం గ్రామాల్లో సోమవారం గిరిజనులకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని పీపుల్స్ వెల్ఫేర్ చైల్డ్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ పోతేగుంట మల్లికార్జున ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టుడే ఈరోజు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం దిగువ రాజుపాలెం గిరిజన కాలనీలో నిరుపేద కుటుంబాలు నివసిస్తున్నారు. ఇక్కడ అభవం శుభవం తెలియని పేదవారు. వీళ్ళకి లోక జ్ఞానం కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అక్షరాస్యత అనేది తక్కువ. వీళ్ళకి మంచి మార్గాన మంచి విధిలో నడపాలనే ఒక దృక్పథంతో పీపుల్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అరుణబాబు, ఈ గ్రామ పెద్దలు, వీళ్ళకందరికీ నా యొక్క పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో నమస్సమాంజలి. మీకు ఇక్కడ బస్సు సౌకర్యం లేదని కూడా కొంతమంది నాకు తెలియపరిచారు. మన ఎమ్మెల్యే గారు సునీల్ అన్నతో మాట్లాడి బస్సు వచ్చేదానికి కూడా మార్గాన్ని పెద్దవారు ఆయన దృష్టికి తీసుకెళ్ళి మీ విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించండి సార్, చాలా పేదవారు రోళ్ళు ఏదన్నా జరిగితే వాళ్ళ గురికి చేరుకునే దానికి చాలా లేట్ అవుతుంది, ఆటో పెట్టుకోవాల్సి వస్తుంది, ఆ ఆటో కూడా టయానికి వచ్చేదానికి కూడా ఆస్కారం లేదు అనే ఉద్దేశంతో మీ అందరి విషయాల్ని, మీరు చెప్పిన విషయాలని నేను విన్నాను. కాబట్టి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా తీసుకెళ్ళి మీకు ఆ బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించేదానికి నా శాయశక్తిలో నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమం మేము ఎందుకు నిర్వహిస్తున్నామంటే మీరు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, మంచి బట్టలు, నూతన వస్త్రాలను ధరించి బాగా శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో చిన్న పిల్లలకి, పెద్దవారికి, మగవాళ్ళకి, స్త్రీలకి, అందరికీ ఇంటిలో ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఒక జత చొప్పున అందరికీ కొత్త వస్త్రాలని మా సంస్థ ద్వారా మీకు అందరికీ అందజేయటమైంది. చదువులో సరైన సదుపాయాలు లేక, అవగాహన లేక వెనకబడి ఉన్నారు వీళ్ళు. ప్రభుత్వాలు కూడా వీళ్ళకి చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నాయి. అయినా కూడా కొంత లోపం పరిజ్ఞానంతో వెనకబడే ఉండారు వీళ్ళు. ఎందువల్ల అంటే మా స్వచ్ఛంద సంస్థలు కూడా మేము ముందుకొచ్చి మీకు మంచి మార్గాన్ని మిమ్మల్ని నడిపించాలి, ఒక మంచి దృక్పథంతో మీరు ముందుకెళ్ళాలి, మీరు
దేంట్లో కూడా వెనకబడి ఉన్నాము అనేది కాకుండా ప్రతి దాంట్లో కూడా మేము కూడా అన్నిటిలో ముందున్నాము, వెనక పడలేదు, అన్ని రంగాల్లో కూడా మేము రాణించగలము అనే ఒక ముఖ్యమైన విషయాలు మీకు తెలియపరచాలా అనే ఉద్దేశంతో ఈరోజు మీ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మా యొక్క ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, మీ బిడ్డల్ని చదివించాలి. ఈ చదువు అనేది చాలా విలువైనది. అర్థమైందా? మీకు చెప్పేది అర్థమవుతుంది. మీరు ఏ స్థాయికి ఎదగాలన్నా కూడా అదొక ముఖ్య కారణం. చదువు అనేది లేకపోతే ఏమీ తెలుసుకోలేరు. కనీసం ఒక పేపర్ చదివేదానికి కూడా మీరు పనికిరారు చదువు లేకపోతే. చదువు ఉండాలి. మీ ప్రతి బిడ్డల్ని చదివించండి. ఈరోజు మీరు ఇంత చిన్న చిన్న ఇళ్లల్లో ఇంత దీనస్థితిలో ఉండారు అంటే మీరు చదువుకోలేదు కాబట్టి, వెనకబడి ఉండారు కాబట్టి, నాగరికత మీకు తెలియదు కాబట్టి మీరు ఎంతో వెనకబడి ఉండారు. మీరు ఇంకా ముందుకు పోవాలి, మంచి విషయాలు తెలుసుకోవాలి, 100 మందికి మీరు ఉపయోగపడాలి, సమాజానికి కూడా మీరు ఉపయోగపడాలంటే మీ బిడ్డల్ని మీరు చక్కగా చదివించండి. బడులు, గవర్నమెంట్ బడులు మీకు దగ్గర ప్లేస్లో లేకపోయినా దగ్గర ఉన్న దగ్గర చూసుకొని పిల్లల్ని పంపించేదానికి మార్గాలను ఎత్తుక్కోండి. అర్థమవుతుందే? స్కూల్కి మాత్రం పోకుండా ఆపొద్దు. మీరు చేసేది అదేనో. మీ తాతలు చేసే పని కొడుకులు చేస్తున్నారు, కొడుకులు చేసే పని మనవాళ్ళు చేస్తున్నారు. అంటే ఆయన చేసే చిన్న కూలి పని పోతూ పోతూ మళ్ళీ ఈయనకి ఇస్తున్నాడు, ఈయన మళ్ళీ ఆయనకి ఇస్తున్నాడు, ఆయన మళ్ళీ ఉండి ఆయనకి ఇస్తున్నాడు. ఇవన్నీ మానుకోండి. ప్రభుత్వాలు ఎన్నో చెప్పాను ఇంతకుముందే, ఎన్నో పథకాలు పెట్టి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మీకోసం బడులు గుడులు అన్నీ నిర్మించి మీకు మంచి మార్గాన్ని మీరు ఉండాలా, బాగుండాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉన్నాయి. దానికి సపోర్ట్గా మేము కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వానికి కూడా సహాయ సహకారిగా ఉంటూ మీకు ప్రభుత్వానికి సంధానకర్తగా వ్యవహరిస్తూ మీకు మంచి విషయాలు తెలియపరిచేదానికి మీ ముందుకు మేము వచ్చున్నాం. కాబట్టి మేము చెప్పే ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఇది మంచిదా ఇది చెడ్డా అని మీరు తెలుసుకొని మీ బిడ్డల్ని జాగ్రత్తగా విద్య యందు ముందుకు పోయేదానికి మీరు ముందుకి నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, గ్రామాల్లో ఉండే పెద్ద మనుషులకి, అందరికీ, బిడ్డలకి, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్సమాంజలి. మీకు ఇంకోటి కూడా ఏంటంటే, ఇక్కడ విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.